ఫోన్ ట్యాపింగ్ కేసు పోలీసుల అదుపులో వేణుగోపాలరావు 11 గంటల పాటు సుదీర్ఘ విచారణ నేడో రేపు అరెస్టు ప్రకటించే ఛాన్స్ 7 ఏళ్లుగా ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసిండు వారం పాటు కస్టడీకి రాధాకిషన్ ఆయనపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆరే బాధ్యుడా పోలీస్ అధికారులు రవిగుప్తా శివధర్ రెడ్డి మహేందర్ రెడ్డిల ప్రమేయం ఉండదా ట్యాపింగ్ చేయాల్సిన అగాత్యం మాకు లేదు హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ లీకు వీరుడు ఆధారాలు బయటపెట్టి దమ్ము లేక లీకులు అడ్డదిడ్డంగా మాట్లాడితే సీఎంను వదల తప్పుడు ప్రచారాలను లీగల్గా ఎదుర్కొంటా కడియం దానం పదవులు పోవడం ఖాయం రేవంత్ మగాడైతే రుణమాఫీ చేయాలి రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం రాష్ట్రానికి ఏం చేశారని బీజేపీ కోటేయాలి రేవంత్ గుంపు మేస్త్రి మోడీ తాపి మేస్త్రి బీఆర్ఎస్ కు బీజేపీతోనే పోటీ అని చెప్పి కేటీఆర్ అంటా ఉండు సురేఖ ఎన్ఎం మహేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసి నీ నోటీసులు ముడి దూడ్చుకొని అవతల వారేస్తాను తప్ప ఎందుకు మనకి రావు సురేఖమ్మకు పంపితే మనం బయలుఎత్తిపోయి ఆడ పోతుంది ఇందుకే నీటి కష్టాలపై ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్ చూపిస్తున్న కేటీఆర్ అట నీ ఎండాకాలంలో నీటి కష్టాలు ఇవాళ కొత్తగా ఉన్నాయి కన్నట ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆరే బాధ్యుడు అంటుడు కాళేశ్వరం కడితేనేమో కేసీఆరే బాధ్యుడు అవుతాడు మిషన్ భగీరథ నీళ్ళు అంటేనేమో కేసీఆరే బాధ్యుడే అవుతాడు కాకతీయ కేసీఆర్ బాధ్యుడే అవుతాడు దళిత బంధు కేసీఆర్ బాధ్యుడే అవుతాడు ఏది రైతు రుణమాఫీకి కేసీఆర్ బాధ్యుడు అవుతాడు అవిటికి ఈయన బాధ్యుడు దీనికి మాత్రం ఆయన బాధ్యుడు కాదు అంటాడు చూడు అట్లా అదే మంది పెళ్లిళ్ళ కాడ మంగళారతి మంచి జరిగితేనేమో వీళ్ళింటి కాడ లేకపోతే మంది ఇంటి కాడ వీళ్ళు ఏ టైపో లెరికేనా అయ్య కొడుకులు ఎవరింటి కాడికన్నా పోయి రేపు మీ ఇంట్లో తద్దినం కానీ అని మొక్కొస్తారట ఆ టైపో వీళ్ళు మంచి జరగాలని మొక్కరు తద్దినం కావాలని మొక్కొస్తారు